ఓం శ్రీ గురుభ్యో నమః. మనము సంఘంలో ఎలా జీవించాలి అనే ప్రశ్నల మీద రామకృష్ణ పరమహంస గారు మనకిస్తున్న అవగాహన విందాము. ఒక శిష్యుడు అడుగుతున్నాడంట, పుణ్య పాపాలు ఉన్నాయా లేవా అని. అప్పుడు భగవాన్ అన్నారంట, ఉన్నాయి లేవు. అంటే భగవంతుడు మనలో అహంకారం ఉంచినంత వరకు మనలో భేద బుద్ధి కూడా ఉంటుందంట. ఏంటి, ఇది మంచి, ఇది చెడు, ఇది పాపం, ఇది పుణ్యం అని తెలుస్తూ ఉంటుందంట. అదే ఎవరిలో అయితే అహంకారం అనేది పూర్తిగా నశించిపోతుందో, నేను అనేది ఎప్పటి వరకు మనకు ఉంటుందో దాన్ని అహంకారం అంటాం. నేను అంటే ఈ అనాత్మ నేను, ఈ శరీరమే నేను అని అనుకున్నంతసేపు మనకు అహంకారం ఉంటుంది. అయితే ఈ శరీరం నేను కాదు, నాలో ఉన్న ఏ ఆత్మ ఉందో అదే నేను. నాలో ఉన్న ఏ ఆత్మే ఈ విశ్వంలో అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ అని తెలిసినప్పుడు మన ఎదుటి వాళ్ళు ఏం చేసినా అది మనకి కష్టం కానీ సుఖం కానీ దేన్ని కల్పించదు. ఎందుకంటే నా శరీరం వల్ల ఏది జరిగినా సరే, నా చేతి నింటి ఏదో పడిపోయింది, కాలుకి దెబ్బ తగిలింది, వెంటనే నా చేతిని తిట్టుకుంటానా? తిట్టుకోను. ఎందుకంటే నా శరీరం నుంచే పడింది, నా శరీరానికి దెబ్బ తగిలింది. అలాగే ఎప్పుడైతే ఆత్మ అంతటా ఉంది అని మనం అంగీకరించడం మొదలు పెడతామో, అప్పుడు ఎదుటి వ్యక్తి వలన కష్టమో అని సుఖమో అని మనం దానికి ఎటువంటి స్పందించడం అనేది ఉండదన్నమాట. అలాగా ఎప్పటి వరకు మనలో అహంకారం ఉంటుందో మనకి మంచి చెడు అనిపించదట. అలాగే పాపపుణ్యాలు కూడా మనకు అర్థం కాదట. మనలో ఎప్పుడైతే అహంకారం నశించిపోతుందో అప్పుడు మనము మంచి చెడులకు కానీ పాపుణ్యాలకు కానీ అతీతులుగా ఉంటామంట. అందుకని ఏమంటున్నారు, పాపుణ్యాలు ఉన్నాయా అంటే అహంకారం ఉన్నంతసేపు పాపుణ్యాలు ఉన్నాయి, అహంకారం నశించిన తర్వాత పాపపుణ్యాలు అనేవి ఉండవు అంటున్నారు. భక్తుడికి వచ్చిన డౌట్ ఏంటంటే, మామూలుగా అయితే ఏది జరుగుతున్నా భగవంతుడే కర్త, ఆయనే చేస్తున్నాడని అంటాం కదా. మరి అలాంటప్పుడు మనం ఏదో చేస్తాం, పాపము పుణ్యం చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనం చేసే పాపాలు కూడా భగవంతుడే చేయిస్తున్నాడు, ఆయనే కర్తని కదా చెప్పచ్చు. అలాంటప్పుడు నాకెందుకు పాపం అంటుకుంటుంది? ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు చెప్తున్నారు, పాపం అంటే ఆయనకి ఇష్టమని ఎలా చెప్పగలము? కరెక్టే, మనం చేస్తున్నాం, అది పాపమో పుణ్యమో ఏదైనా సరే. అయితే భగవంతుడే పాపకార్యాలు చేయిస్తున్నాడా అన్నప్పుడు స్వామివారు అడిగే క్వశ్చన్ ఏంటంటే, పాపం అనేది భగవంతుడికి ఎలా ఇష్టమని నువ్వు చెప్పగలుగుతున్నావు అని. ఎందుకంటే పాపపుణ్యాలను ఆయనే సృజించిన ఆయన నిర్లిప్తుడు. ఓకే, లోకల్లో ఏం జరుగుతుందన్నా సరే ఆ భగవంతుడి ఇష్టం వల్లనే జరుగుతుంది, అది పాపమవని పుణ్యమవని ఏదైనా సరే. కానీ చేస్తున్న ఆయనకి మాత్రం ఏది అంటదు, అదే కదా చెప్తారు. స్వామివారికి ఏమన్నా అంటుతుందా అంటే ఆయనకి ఏమీ అంటదు. ఈవెన్ మనకి భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు ఏం చెప్తాడు, అక్కడ కౌరవులు పాండవులు అందరూ ఉన్నారంటే ఒకవైపు భగవంతుడు ఉన్నాడు అనుకోవడానికి లేదు. ఇటువైపు ప్రేరేపించడం, అటువైపు ప్రేరేపించడం అంతా కూడా భగవంతుని వల్లనే జరుగుతుంది. అంత యుద్ధం చేయించాడు కాబట్టి కృష్ణుడికి పాపం అంటుందా అంటే అంటదు. అదే భగవంతునికి ఉన్న ఒక లక్షణం అనమాట. భగవంతుడికి పాపపుణ్యాలు అనేవి అంటవు. చాలా సింపుల్గా మనకు అర్థమయ్యేది ఏంటి, గాలి వెళ్తూ ఉంటుంది, అక్కడ ఏదో మంచి వాసనలు ఉన్నాయి, లేకపోతే మంచి తోట ఉంది, అటువైపు వెళ్తాము, మురికి కాలువ మించి వెళ్ళను అని ఏమన్నా అంటుందా అంటే అదేం అనదు. పోనీ అలా అని మురికి కాలువ మించి వెళ్ళింది కదా అని ఆ తర్వాత కొంచెం దూరం పోయినాక అది దాన్నే వాసన పట్టుకుంటుందా? లేదు. అది ఎలా వెళ్తుందో దాని మీద అప్పుడప్పుడప్పుడు ఆ స్మెల్ దానికి పట్టుకుని వెళ్ళొచ్చు, కానీ దాన్ని పట్టుకుని ఉండిపోదు, అది అంటి పెట్టుకుని ఉండదు. అలాగా భగవంతుని వల్లనే సృష్టిలో అన్నీ జరుగుతున్నాయి, అందులో ఏ డౌట్ లేదు. కానీ మనం చేసే పాపాలు భగవంతుడికి ఇష్టమో లేకపోతే భగవంతుడి ఇష్టప్రకారం చేస్తున్నాడా అంటే అలా ఏం లేదంటున్నారు. ఆయన లీలను మనం తెలుసుకోలేం. మరి ఎందుకంటే పాపుణ్యాలు జరుగుతున్నాయంటే మనకేం చెప్తారంటే, మనము ఏ కర్మలు అయితే చేస్తున్నామో, ఇప్పుడేవో చేస్తూ ఉంటాం, మనకు తెలుసో తెలియకుండానో మనం చేసే తప్పులు ఉంటాయి కదా. మనము ఎవరినో ఏదో బాధ పెడతాం, అది మనస వాచ కర్మ ఏ రకంగా అయినా సరే. మనం బాధ పెట్టినప్పుడు వాళ్ళు బాధపడ్డారు, కానీ వాళ్ళు వెంటనే మనకి రియాక్ట్ అవ్వలేకపోయిన సిచ్యుయేషన్స్ ఉంటాయి. ఏదో మనకి ఒక సేవకుడు ఉన్నాడు అనుకుందాం, ఏదో మనం అంటే వాళ్ళు పడాలి కాబట్టి పడతారు, కానీ అతను స్పందిస్తాడు. శారీరకంగానో లేకపోతే మానసికంగానో అతనికి బాధ కలుగుతుంది. కలిగినప్పుడు నువ్వు అతనికి ఇచ్చేవు ఒకటి, మరి దాన్ని నువ్వు పొందాలి కదా. అలా ఎలా పొందుతావు అంటున్నారు. అయితే ఈ జీవితంలోనో ఈ జన్మలోనో లేదు, తర్వాత జన్మల్లో మళ్ళీ మానవ జన్మ ఎత్తాలని ఏం లేదు. ఏదో జంతువులుగా పుట్టినా సరే మనం చూస్తూ ఉంటాం కదా, గబుక్కున దానికి ఏదో కాలుకి తగలడమో చేతికి తగలడమో ఏదో అవుతూ ఉంటాయి, అయ్యి బాధపడుతూ ఉంటాయి. అవి ఏంటి, కేవలం కర్మను అనుభవిస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏమంటున్నారు, నువ్వు ఏది చేసావో నీకు తిరిగి భగవంతుడు ఇస్తూ ఉంటాడు. అలా ఇచ్చినప్పుడు
స్వామికి పాపం అంటే ఇష్టము, అందుకని నాకు కష్టం కలిగించారు అని అనుకోవడం తప్పు. ఆ స్వామి ఎందుకు ఇస్తున్నారంటే మనం ఏం చేస్తున్నామో దాన్ని మళ్ళీ మనకి ఇవ్వాలి. అందుకే మనల్ని ఏమంటారు, నువ్వేది ఇస్తావో అదే పొందుతావు అంటారు. మనం ప్రతి క్షణం ఇది కనుక గుర్తుపెట్టుకున్నాం అనుకో, ఎప్పుడు ఏ రకంగా కూడా ఎవరికి మనం కష్టం కలిగించాం అనమాట. ఎందుకంటే ఒకరికి కష్టం కలిగించామంటే అది ఎప్పటికైనా సరే, అది ఈ జన్మలో అని ఇంకో జన్మలో అని ఖచ్చితంగా మనం ఆ కష్టాన్ని పొందాల్సి వస్తుందన్నమాట. అందుకని కానీ ఆ కష్టం అనేది ఎవరిస్తారు, భగవంతుడు వేరే వేరే రూపంలో. ఇప్పుడు మనం ఎవరిని కష్టపెట్టామో వాళ్ళే వచ్చి ఆ కష్టం మనకి ఇవ్వాలని ఏమి ఉండదు. కానీ మనం వేరే జన్మ ఎత్తినప్పుడు అప్పుడు మనకు అనిపిస్తుంది, మేమెవరిని బాధ పెట్టలేదు, ఈ జన్మలో మేమే పాపం చేయలేదు, అయినా భగవంతుడు ఇంత కష్టాలు ఇస్తున్నాడు అంటే నువ్వు ఈ జన్మలో చేసి ఉండకపోవచ్చు, కానీ ఇంతకు ముందు ఎన్ని జన్మలో ఎత్తున్నాం కదా, అప్పుడు ఎక్కడో ఏదో చేశాము, అది ఖచ్చితంగా మనకు వస్తుంది. ఎలా అంటే ఒక విత్తనం వేస్తే వెంటనే రెండో రోజు మూడో రోజు ఏదో వృక్షం వచ్చేసి దాని పండు వచ్చేసి అది తీయగానో పుల్లగానో మనకి తెలియదు, కొన్ని ఏళ్ళు పడుతుంది. అలాగే ఏమో మనం చేసే కర్మలకి కొన్ని జన్మలు పట్టచ్చు, కొన్ని జన్మల తర్వాత కూడా మనం రావాల్సి ఉంటుంది. అందుకని ఏమంటారంటే నువ్వు చేసే ప్రతి కర్మకి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నువ్వు చేస్తున్న కర్మ వలన ఎవరికైనా కష్టం కలుగుతుందా, కష్టం కలుగుతుంది అంటే ఖచ్చితంగా నువ్వు ఏదో జన్మలో ఆ కష్టాన్ని నువ్వు అనుభవించుకుంటావు అనమాట. ఈ ప్రకారం భగవంతుడు మనకిస్తున్నాడు. తప్పితే ఆయనకేదో పాపం అంటే ఇష్టము, మనల్ని కష్టపెట్టడం అంటే ఇష్టం అందుకని ఇస్తున్నారు అనుకోవడం కేవలం మన మూర్ఖత్వం అనమాట. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు.